చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై జనసేన చంద్రగిరి ఇన్ఛార్జి మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వార్త రాస్తే తోలు తీస్తాం, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే లేపేస్తాం అని బెదిరించిన భాస్కర్ రెడ్డి వెంటనే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భాస్కర్ రెడ్డి ప్రజల్లో ఉన్నప్పుడు మర్యాదగా ఉన్నారని, ఇప్పుడెందుకు కళ్ళు పైనున్నాయని ఆయన ప్రశ్నించారు. గంగతో రాంబాబు సినిమాలో ప్రకాష్ రాజు ముసుగు ఎలా బయటపడిందో అలాగే తమరి గుట్టు కూడా అందరికీ తెలుస్తుందని ఫైర్ అయ్యారు. మీడియా ప్రజలకు నిజాలు చెప్తుంటే ఎందుకు ఆవేశపడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు మా సీనియర్ మిత్రులు చెప్పినట్టు నిన్నటి రోజున గత 2 రోజుల క్రితం అనుకుంటా నిన్న పబ్లిష్ అయింది. మనకు న్యూస్ మీడియాలో కూడా ఈనాడు పేపర్లో ముఖ్యంగా పబ్లిష్ అయింది ఇది. ఎందుకంటే ఈనాడు పర్ఫెక్ట్గా రాశాడు, చాలా బాగా రాశాడు, అంటే నిజాన్ని నిక్కచ్చిగా చూపించాడని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నిన్నటి రోజున ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీడియా వాళ్ళందరినీ పిలిపించిన తర్వాత పార్టీ ఆఫీస్కి రండి, పార్టీ ఆఫీస్ తర్వాత టెంపుల్కి రండి, టెంపుల్ తర్వాత ఇంటికి రండి అన్నాడు. ఆడించాడు వాళ్ళని. దాని తర్వాత అవమానించాడు, తిట్టాడు, తిట్టిన తర్వాత బెదిరించాడు. సో దీని మీద ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం. మామూలుగా జర్నలిస్టులు అంటే మీడియా మిత్రులు అనే వాళ్ళు ఎవరు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సమాజంలో జరిగే మంచి చెడులను ప్రజలకు చేరవేస్తూ ఏది మంచి ఏది చెడు అని ఈరోజు ఒక సమాజంలో ఒక మెయిన్ పిల్లర్ లాగా వ్యవహరించే జర్నలిస్టుల పైన, మీడియా మిత్రుల పైన చేసిన దుర్భాషలు అనేది జనసేన